హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ అగైన్. ఈ వీడియోలో నేను నా వెయిట్ లాస్ జర్నీ గురించి అండ్ 5 వెయిట్ లాస్ స్టెప్స్ చెప్దామని అనుకుంటున్నాను. నా వెయిట్ లాస్ జర్నీకి వస్తే నేను 17 కేజీస్ తగ్గాను. అది 1 మంత్స్ 2 మంత్స్లో అవ్వలేదు. ఇట్ టుక్ ఆల్మోస్ట్ 1.5 year to 2 years. నేను ఫస్ట్ 67 కేజీస్ ఉండేదాన్ని, నేను 50 కేజీస్ అయ్యాను. నేను ఇంటర్లో ఉన్నప్పుడు 67 కేజీస్ ఉన్నా. అప్పుడు నాకు తెలీదు ఎట్లా లూజ్ అవ్వాలి ఏమని. జస్ట్ వాట్ ఐ నో ఇస్ స్కిప్పింగ్ చేస్తే ఓవరాల్ బాడీ వెయిట్ లూజ్ అవ్వచ్చు అన్నట్టు మాత్రమే తెలుసు. సో ఐ స్టార్టెడ్ డూయింగ్ దట్. ఐ డిడ్ దాట్ ఫర్ 6 months అండ్ ఆఫ్టర్ దట్ బీటెక్ వచ్చిన తర్వాత ఐ గాట్ మొబైల్ అండ్ ఐ సర్చ్డ్ సో మెనీ థింగ్స్ అండ్ ఫైనలీ ఐ ఫౌండ్ అవుట్ సమ్ tips which I can use to lose my weight. అండ్ ఆ టిప్స్ నేను ఫాలో అయినవి మీకు నేను షేర్ చేయాలనుకుంటున్నాను. ఇది వెయిట్ లాస్ అవుతుంది, బట్ అంత తొందరగా అవ్వదు. కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. కొన్ని టైమ్స్లో చేస్తున్నాము, రిజల్ట్ రావట్లేదు అని చాలా అనిపిస్తుంది, బట్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా వస్తుంది. ఐఎమ్ ద రియల్ ఎగ్జాంపుల్. నేను నా పిక్స్ ఉన్నవి కూడా నేను అప్లోడ్ చేస్తాను. నాకు ఇంటర్లో మొబైల్ లేదు, సో నేను అన్ని పిక్స్ తీసుకోలేదు. సో ఉన్నవి నేను అటాచ్ చేస్తాను. ఒక టైంలో నేను చాలా వెయిట్ తగ్గిపోయాను. అప్పుడు చూసిన వాళ్ళు మొత్తం ఎందుకు ఇంత వెయిట్ తగ్గావు, చాలా చిన్నగా అయిపోయాయి అనమాట. సో తర్వాత మరీ 3-4 కేజెస్ పెరిగాను. అది కూడా జరిగింది. సో ఐ నో హౌ టు లూజ్ వెయిట్ అండ్ ఆల్సో హౌ టు గెయిన్ వెయిట్. సో నేను ఇప్పుడైతే వెయిట్ లాస్ టిప్స్ చెప్తాను. నెక్స్ట్ వీడియోస్లో వెయిట్ గెయిన్ గురించి కూడా టిప్స్ చెప్తాను. ఇఫ్ యూ వాంట్ టు నో వెయిట్ గెయిన్ టిప్స్ ఆల్సో కమెంట్. సో ఫస్ట్ టిప్ ఐ వాంట్ టెల్ యూ ఇస్ హాట్ వాటర్ తాగండి. మార్నింగ్ బ్రష్ చేసిన తర్వాత హాట్ వాటర్ విత్ లెమన్ ఆర్ హనీ ఆర్ వాట్ ఎవర్. నేనైతే లెమనే ప్రిఫర్ చేస్తాను. అందులోకి నో షుగర్, నథింగ్, ఏం యాడ్ చేయకుండా జస్ట్ హాట్ వాటర్ అండ్ లెమన్. నేనైతే అది తాగుతాను. యూ క్యాన్ టేక్ ఎనీ గ్రీన్ టీ ఆర్ ఎనీ అదర్. దేర్ ఆర్ సో మెనీ బెనిఫిట్స్ ఆఫ్ టేకింగ్ దిస్. యూ కెన్ గూగుల్ ఇట్, యూ విల్ నో. మెటబాలిజం ఇంక్రీజ్ చేస్తుంది, వెయిట్ లూజ్ అవ్వడంలో హెల్ప్ చేస్తుంది. బేసికల్గా వెయిట్ లూజ్ అవ్వడం కోసమే ఇవన్నీ చెప్తున్నాను కాబట్టి వాటి గురించి చెప్పి డ్రాగ్ చేయాలనుకోవట్లేదు. సో యూ కెన్, ఇఫ్ యూ వాంట్ టు నో ద మోర్ బెనిఫిట్స్ ఆఫ్ ఇట్, యూ కెన్ గో అండ్ గూగుల్ ఇట్. అండ్ తర్వాత వచ్చేసి తింటాం, బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా డిన్నర్ అయినా చేసిన తర్వాత డోంట్ సిట్ ఐడియలీ. అట్లీస్ట్ 5 to 10 minutes వాక్ చేయండి. ఆ వాకింగ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నేనైతే లాక్డౌన్లోనే నేను చాలా వెయిట్ లూజ్ అయ్యాను. అప్పుడైతే నేను ఆల్మోస్ట్ 1 hour to 1.5 hour అట్లా నేను వాకింగ్ చేస్తూనే ఉండేదాన్ని, మ్యూజిక్ వింటూ. ఐ డెంట్ గెట్ బోర్డ్. సో అది చాలా యాడ్ అయింది నేను వెయిట్ లాస్ అవ్వడానికి. సో అట్లీస్ట్ 5 to 10 minutes హ్యాబిచుయేట్ అయిపోండి. ఎక్కడున్నా కూడా ఎవరైనా ఏమైనా అనుకుంటారు ఇట్లా అంతా అనుకోకుండా మనం ఇంపార్టెంట్. వెయిట్ లాస్ అని ఎందుకు అంటున్నా అంటే, మీరు వెయిట్ ఎక్కువ ఉన్నా కూడా మీరు హెల్తీగా ఉంటే వెయిట్ లాస్ గురించి అసలు ఆలోచించద్దండి. మీరు వెయిట్ ఎక్కువ అవ్వడం వల్ల మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటే దెన్ థింక్ అబౌట్ దట్. ఆర్ ఇఫ్ యూ వాంట్ టు లూజ్, దట్స్ అప్ టు యూ, యూ కెన్ లూజ్. అది లైక్ లంచ్ అయినా బ్రేక్ఫాస్ట్ అయినా డిన్నర్ అయినా చేసిన తర్వాత 5 to 10 minutes అట్లీస్ట్ వాకింగ్ చేయండి. ఖాళీగా అయితే కూర్చోకండి, పడుకోవడం, ఫోన్ చూస్తూనే యూ కెన్ వాక్, అట్లా చేయండి. థర్డ్ థింగ్ వచ్చేసి ఫుడ్ ఒకటేసారి ఎక్కువ తీసుకోకుండా నేనైతే తక్కువ తీసుకుంటాను. అట్లా తీసుకోవడం వల్ల కూడా వెయిట్ లూజ్ అవ్వడానికి ఇట్ విల్ హెల్ప్. లైక్ ఇప్పుడు మీ కెపాసిటీ, మీరు 4 చపాతీస్ తింటారనుకోండి. ఒకటేసారి 4 చపాతీస్ తినకుండా ఫస్ట్ 2 తిని 2 hours గ్యాప్ తర్వాత మరీ 2 తిని. హౌస్ వైఫ్స్ అయితే లైక్ వాళ్ళ హెల్త్ పైన చాలా నెగ్లెక్ట్ ఉంటారు. ఎప్పుడు ఇంట్లో వాళ్ళ గురించి పట్టించుకుంటూనే ఉంటారు, వాళ్ళ హెల్త్ గురించి వాళ్ళు పట్టించుకోరు. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారు, మీల్ స్కిప్ చేస్తారు. ఇట్లా చేయకుండా వాళ్ళు టైంకి ఏదో ఒకటి తింటూ ఉండాలి. తినకుండా ఉంటే లూజ్ అయిపోతారు అనుకుంటే ఇట్స్ నాట్ కరెక్ట్ థింగ్. తినండి, అది కొంచెం గ్యాప్ ఇస్తూ తినండి. ఇట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ ఇన్ వెయిట్ లూజ్. అండ్ ద ఫోర్త్ టిప్ ఈస్ 7 తర్వాత ఎక్కువ హెవీ ఫుడ్స్ తీసుకోవద్దండి. ఆయిలీ ఫుడ్స్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, మసాలాస్, జంక్ ఫుడ్స్
ఏమైనా తినాలనుకుంటే బిఫోర్ సెవెనే తినేసేయండి. నైట్ 7 తర్వాత ఎక్కువ హెవీగా ఉన్న ఫుడ్స్ తీసుకోవద్దండి. అండ్ ఫైనల్ థింగ్ ఇస్ ఫిఫ్త్ టిప్ ఈస్ ఎక్సర్సైజెస్ చేయడం. నేను కూడా కొన్ని ఎక్సర్సైజెస్ చేశాను. ఫస్ట్ అంతా చెప్పాను కదా, స్కిప్పింగ్ చేశాను. తర్వాత కొన్ని ఎక్సర్సైజెస్ నేర్చుకున్నాను. స్కిప్పింగ్ చేయడం వల్ల ఓవరాల్ బాడీ వెయిట్ లూజ్ అవుతుంది. స్పెసిఫిక్గా ఆర్మ్స్ ఫ్యాట్కి, బ్యాక్ ఫ్యాట్కి, బెల్లీ ఫ్యాట్కి, లెగ్స్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ సపరేట్ చేసేదాన్ని బేస్డ్ ఆన్ మై ఇంట్రెస్ట్. అట్లా చేసేదాన్ని. ఆ ఎక్సర్సైజెస్ కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో పెడతాను. నెక్స్ట్ వీడియోస్లో అప్పుడే చేశాను అండ్ దే నీడ్ టు బి అప్లోడెడ్. ఆఫ్టర్ దిస్ వీడియో ఐ విల్ అప్లోడ్. దీస్ ఆర్ ద 5 tips which I followed and they're very helpful. But it took me around 1.5 to 2 years. But మీరు తగ్గాలనుకుంటే కన్సిస్టెన్సీ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. లైక్ చెప్పడం చాలా ఈజీ, చేయడం చాలా కష్టం. సో ఐ హోప్ యూ విల్ ఆల్ యూస్ దీస్ 5 tips and you will follow all these tips. And I'm gonna give 110% surety that if you follow all these 5 tips, one day you will definitely achieve what you want to achieve. So what I want to tell you is follow these things, and if you know any other, you can follow them also. And if you want to see more of my videos, like, share, comment and subscribe. And for like in the next videos I'm gonna keep exercise videos also, so don't miss them. Thank you. Bye bye.